దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హవా నడిచినా ఏపీలో మాత్రం ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపే నిలిచారు. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ జగన్ పార్టీకి జనం జైకొట్టారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ వైఎస్ఆర్సీపీకి మెజార్టీ సీట్లు దక్కబోతున్నట్టు తేలిపోయింది. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన జగన్ తన పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చిన సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమాన్ని అందించారు. ఫలితంగా ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీకి జైకొట్టారు జనమంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపిన ప్రజలు సీఎం జగన్ ను హక్కును చేర్చుకున్నారు. ఎన్నికల్లో 48.29% ఓట్లతో వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 పార్లమెంటు స్థానాలు లభించనున్నట్లు ఆర్ఎస్ సంస్థ అధినేత మస్తాన్ ప్రకటించారు. ఇదే సమయంలో టీడీపీ కూటమికి 10 నుంచి 12 స్థానాలు మాత్రమే లభించే అవకాశం ఉందన్నారు. ఇక మిగతా పార్టీలు ఒక్క సీటు గెలుచుకోలేవని, కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు కనీసం డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదని తేల్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీకి కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంట్ నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఇక మిగతా సర్వేల్లోనూ వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి 16, టీడీపీ కూటమికి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. WRAP స్ట్రాటజీస్ ప్రకారం వైఎస్ఆర్సీపీకి 23 నుంచి 25, టీడీపీకి 0 నుంచి 2, ఆపరేషన్ చాణిక్య సంస్థ వైఎస్ఆర్సీపీకి 13, టీడీపీకి 11, ఇతరులకు 1 స్థానం వస్తుందని అంచనా వేసింది. పొలిటికల్ ల్యాబొరేటరీ సంస్థ వైఎస్ఆర్సీపీకి 14, టీడీపీకి 11 సీట్లు వస్తాయని తేల్చింది. గడప గడపకు సంక్షేమం నినాదంతో ముందుకు సాగిన సీఎం జగన్ అనేక సంస్కరణలు, పథకాలతో ప్రజలకు చేరువయ్యారు. ఫలితంగా పేద వర్గాల్లో ప్రజలకు మరింత ఆదరణ పెరిగింది. దీంతో ఓటర్లు మరోసారి వైఎస్ఆర్సీపీకి అవకాశం కల్పించారని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.